నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ ఢిల్లీ దంగల్ స్పెషల్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. చీపురును తిరగేశారు ఢిల్లీ ప్రజలు. బీజేపీ 27 ఏళ్ల కల ఫలించింది. ఢిల్లీ కోటపై కాషాయపు జెండా రెపరెపలాడింది. అవును, ఢిల్లీలో కమలం వికసించింది. ఢిల్లీలో బీజేపీ దెబ్బకి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కుదేలయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్తో సహా ఉప ముఖ్యమంత్రి సిసోడియా, సత్యేంద్ర జైన్ వంటి బలమైన నేతలు ఓటమి పాలయ్యారు. ప్రధానంగా కేజ్రీవాల్ సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ చేతిలో ఓటమి పాలయ్యారు. ఢిల్లీ గెలుపుతో బీజేపీకి ఇంకా ఎదురులేదా? ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీల ఓటమికి ప్రధాన కారణాలేంటి? ఇవే అంశాలపై ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు బీజేపీ యువ నాయకులు, ఢిల్లీ పూర్వ సివిల్స్ విద్యార్థి, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన బీజేపీ యువ నాయకులు కొట్టె మల్లికార్జున్ మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందు మనం కొట్టె మల్లికార్జున్ గారితో మాట్లాడదాం. మల్లికార్జున్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. మరి థ్యాంక్ యూ సో మచ్. ఢిల్లీ ఎన్నికల్లో మీరు ప్రచారంలో పాల్గొన్నారు. మీరు ప్రచారంలో పాల్గొనడం ఒక ఎత్తు, బీజేపీ మంచి బంపర్ విక్టరీ సాధించడం మీకు బాగా బూస్ట్ ఇచ్చింది అనుకోవచ్చా? సార్ తప్పకుండా సార్. ముఖ్యంగా ఢిల్లీ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వానికి, అదేవిధంగా ఢిల్లీ ప్రజలందరికీ ఈ విజయాన్ని మేము అంకితం చేస్తున్నాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇప్పుడే ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చూస్తే మాలాంటి యువ నాయకులు, కార్యకర్తలకు అందరికీ 1000 టన్నుల బలం వచ్చింది. నరేంద్ర మోదీ గారు స్పష్టంగా పేర్కొన్నారు, బీజేపీ ఫర్ ఇండియా హూ వర్క్డ్ ఫర్ ఢిల్లీ ఎలక్షన్స్. ఇక్కడ సర్వ్ చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, అదేవిధంగా మేము చేస్తున్నటువంటి పాస్ట్ 10 years గుడ్ గవర్నెన్స్, అదేవిధంగా డెవలప్మెంట్కి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఢిల్లీని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మా గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు పేర్కొనడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మేము అందులో పాలు పంచుకున్నందుకు ఏపీ బీజేపీ యువ నాయకులుగా మేమందరం గర్వపడుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సార్. ఈరోజు వికసిత్ భారత్, వికసిత్ ఢిల్లీ యొక్క కోరిక నెరవేరే దిశగా భారతీయ జనతా పార్టీ యొక్క అడుగులు పడ్డాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీని ఢిల్లీ ప్రజలు విశ్వసించారు. ఎందుకంటే దాదాపు 27 సంవత్సరముల తర్వాత భారతీయ జనతా పార్టీ అక్కడ అడుగుపెట్టింది. భారతీయ జనతా పార్టీ జెండా ఢిల్లీ ఎర్రకోటపై ఎగరవేస్తున్నాం. ఈరోజు ఒకటి స్పష్టంగా చెప్పాలి సార్. ఈరోజు గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమ తాలూకు ఫలాలను ప్రజలు నమ్మి విశ్వసించి భారతీయ జనతా పార్టీకి అఖండ మెజారిటీగా ఈరోజు 48 సీట్లతో మాకు ప్రజలు పట్టం కట్టారు. ప్రజలందరికీ మీడియా ముఖంగా భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా సార్, ఈరోజు మమ్మల్ని గెలిపించింది పేద మధ్యతరగతి ప్రజలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇన్నోవేషన్స్, ఎంప్లాయీస్ కావచ్చు, యువత కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ యువత కావచ్చు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపుపై నిలబడ్డారు. అందుకు గాను మాకు భారీ మెజారిటీ వచ్చింది. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఇంత బ్రహ్మరథం పట్టడానికి నిదర్శనం కూడా మన బడ్జెట్లో గమనిస్తే పేద మధ్యతరగతి ప్రజల కోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలు కొనసాగిస్తుంది. దానికి పన్ను మినహాయింపే 12 లక్షలు భారతీయ జనతా పార్టీ ఇచ్చిందంటే మేము పేద ప్రజల కోసము, సంక్షేమం కోసము, అదేవిధంగా అభివృద్ధి కోసము, డెవలప్మెంట్ ఫర్ నేషన్ కోసమే కట్టుబడి ఉన్నాం. వికసిత్ భారత్ 2047 విజన్ నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఎన్డీఏ కూటమి ద్వారానే ఇది సాధ్యమవుతుంది. వికసిత్ భారత్, అదేవిధంగా వికసిత్ ఢిల్లీ కొరకు ప్రజలు మాకు ఈ విజయం చేకూర్చే విధంగా ఈరోజు బ్రహ్మరథం పట్టారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్ మల్లికార్జున గారు, ఇప్పుడు మనకున్న సమాచారం బట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 48 సీట్లు బీజేపీ గెలుపొందింది, కైవసం చేసుకుంది. ఆప్కి దగ్గర 22 సీట్లు ఆప్కి. ఓవరాల్గా కాంగ్రెస్కి ఇక్కడ 0. ఒకసారి కూడా ఖాతా తెరవని పరిస్థితి. అసలు బీజేపీ గెలుపుకి ప్రధాన కారణం ఏంటని భావిస్తున్నారు? ఇఫ్ ఇట్ ఈజ్ ఆప్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినట్లయితే మరి మీకు గెలిపింత సునాయాసంగా ఉండేదా? ఎందుకంటే ఒకటి గల్లీలో అయినా ఢిల్లీలో అయినా భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా మోదీ గారి మ్యాజిక్, మోడీ గారి చరిష్మా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం యొక్క చరిష్మా ఇక్కడ కనిపిస్తుంది. ఈరోజు మేము ఒకటే స్పష్టంగా పేర్కొనదలుచుకున్నాము మీడియా ముఖంగా, ఎవరైతే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజాస్వామ్యం చేత మేము ప్రజలతో ఎన్నుకోబడి ఖచ్చితంగా ప్రజా పరిపాలన అందిస్తామన్నటువంటి ఆమ్ ఆద్మీ
పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ని కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి యువత ఈరోజు ఓడించడం జరిగిందంటే ఈరోజు ప్రజలు మాకు స్పష్టంగా మెజారిటీ ఇచ్చారు. ఈరోజు మేము ఒకటే మీడియా ముఖంగా చెప్తున్నాం సార్, ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల యొక్క కృషి, యువ నాయకుల యొక్క కృషి, అదేవిధంగా ఆపు ప్రభుత్వం యొక్క అసమర్థ పాలన, అవినీతి పాలన, అదేవిధంగా ఈరోజు కేజ్రీవాల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవినీతి, మనీ ల్యాండరింగ్ కానీ, అవినీతి పాలన కానీ, అదేవిధంగా లిక్కర్ స్కామ్లో ఈరోజు మనం చూస్తున్నాం. వారికి సంబంధించి ప్రైవేట్ వ్యక్తులకు లైసెన్స్ ఫీజుల్లో మినహాయింపులు ఇవ్వడం, 100 కోట్ల వరకు లంచం తీసుకోవడం, గవర్నమెంట్కి సంబంధించినటువంటి నష్టం 2800 కోట్లకు పైగా నష్టం వచ్చింది. అదేవిధంగా ఈరోజు శీష్ మహల్ అనే ఒక భవంతిని నిర్మించుకున్నారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా విలాసవంతమైన భవనాలు నిర్మించుకొని ఈరోజు ప్రజలు అతన్ని ఇంటికి పంపించారు. అదే తరహాలో ఈరోజు ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం జరిగింది. ముఖ్యంగా సార్, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏపీ బీజేపీ యువ నాయకులుగా యువ మోర్చా తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారి సలహాల మేరకు, అదేవిధంగా ఏపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ గారి ఆదేశాలతో మన తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేషనల్ ట్రెజరీ పిఎం సాయి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో జాతీయ రాష్ట్ర నాయకత్వంలతో కలిసి పనిచేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఢిల్లీలో ఏపీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి గారితో పాటు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారితో, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు గారితో, అదేవిధంగా ఓబీసీ మోర్చా నేషనల్ సెక్రటరీ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారితో కలిసి మేము వర్క్ చేయడం జరిగింది. ముఖ్యంగా న్యూఢిల్లీ అసెంబ్లీలో మేము ఈరోజు ప్రచారం చేశాము. ముఖ్యంగా మా ఏపీ బీజేపీ యువ టీంతో కలిసి మేము ఇన్నోవేషన్ టెక్నాలజీతో అక్కడ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్ళే విధంగా, అదేవిధంగా పేద మధ్యతరగతి ప్రజలకు గత 10 సంవత్సరాల నుంచి మోదీ గారు సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటివి కేవలం నినాదాలు కాదు, సిద్ధాంతాలుగా ఏవైతే మేము అభివృద్ధి చేసి చూపించామో, సంక్షేమము, గ్రోత్, డెవలప్మెంట్, అవే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా బీజేపీ మేనిఫెస్టో అంశాలను మేము ఇన్నోవేషన్ టెక్నాలజీతో ఒక ప్రచార రథంతో పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి సాయిబ్ సింగ్ వర్మ గారి కుమారులైనటువంటి పర్వేష్ వర్మ గారి తరపున ప్రచారం చేశాం. అరవింద్ కేజ్రీవాల్పై ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం మాకు విశ్వాసం ఉండేది. ఖచ్చితంగా గెలిచి చూపించాం. ఈ అంకితం మా ఏపీ బీజేపీ యువ మోర్చా టీంని దగ్గరుండి ముందుకు నడిపించినటువంటి ఆర్ఎస్ఎస్ ఫుల్ టైమర్ రాయల్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఢిల్లీ స్థానిక ప్రజలైనటువంటి రమేష్ సంపంగి గారికి, మా యువ మోర్చా టీంకు సంబంధించి ప్రచారంలో పాల్గొన్నటువంటి వినయ్ ప్రసాద్కు, రామకృష్ణారెడ్డికి, అదేవిధంగా విజయ్, సాయి, అజయ్, ఇతర మిత్ర బృందానికి కూడా నేను ఆ బృందం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మా టీమును దగ్గరుండి ప్రోత్సహించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారిని ఓడించినటువంటి పర్వేష్ వర్మ గారికి, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు సిద్ధార్థ సింగ్ గారికి, ముఖ్యంగా ఏపీ సోషల్ మీడియా టీంకి, ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ విజయంలో భాగమైనందుకు మేము కూడా గర్వపడుతున్నాం సార్. అంటే ప్రధానంగా చూసుకుంటే కేజ్రీవాల్ ఓడిపోవటం, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో సత్యదేవ్ జైన్ కానీ, సత్యేంద్ర జైన్ కానీ, వీళ్ళు ప్రధానమైన ముఖ్యులు ఓడిపోవటాన్ని ఎలా చూడాలి మనం? సార్, ఒకటి ఈరోజు ఆపు ఓడిపోవడానికి చాలా రకమైన కారణాలు ఉన్నాయి. ఒకటి ఏదైతే నేను అవినీతి రహిత ప్రభుత్వాన్ని నెలకొల్పుతానని చెప్పేసి ఐఆర్ఎస్ ఆఫీసర్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి అంతకుముందు కేవలం అన్నా హజారే గారితో జన్ లోక్పాల్ బిల్లు తీసుకొస్తామని చెప్పేసి నిరాహార దీక్ష చేసి ఆ సింపతితో సీఎం అయ్యారు. ఆయన మొదటిసారిగా సీఎం అయినప్పుడు ప్రజలందరూ ఏదో చేస్తారని అనుకున్నారు. ఆయన కూడా యథారాజ తదా ప్రజలాగా అవినీతి రహిత మరకలతో అంటించుకొని ఈరోజు ఈడీ సిబిఐ కేసులతో అరెస్ట్ కావడం జరిగింది. మధ్యంతర బెయిల్తో బయటికి వచ్చిన ప్రజలు అతని పార్టీని నమ్మవలకలేదు. ఇక్కడ ఒకటే చెప్తున్నాం సార్, సాక్షాత్తు హన్నా హజారే గారు లాంటి శిష్యుడిగా చెప్పుకున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారి గురించి హన్నా హజారే గారు ప్రెస్ మీట్లో చెప్పారు. కేవలం లిక్కర్ స్కాము, శీష్ మహల్, ఆప్ ప్రభుత్వం యొక్క అవినీతి మరకలతోనే ఈరోజు ఈ ప్రభుత్వం ఓడిపోయింది. ప్రజలు మోడీ గారి వైపు, అదేవిధంగా భాజపా వైపు మాత్రమే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కేవలం ప్రజా సంక్షేమం కోసం, దేశం కోసం, ధర్మం కోసం అన్ని రకాల వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ, ఓసీ అగ్రవర్ణాలతో పాటు అన్ని రకాల వాళ్ళకి ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తుంది. కాబట్టి ఈరోజు మోదీ గారి మ్యాజిక్ ఢిల్లీలో వికసించింది. అందుకే ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి గుర్తైనటువంటి చీపురుతో వాళ్ళను ఢిల్లీ వీధుల్లో ఊడ్చేశారు. ఢిల్లీ ఎర్రకోటగడ్డపై భారతీయ జనతా పార్టీ యొక్క జెండాని ఎగరేశారు. అక్కడ కమలాన్ని వికసించేలా చేశారని చెప్పేసి మేము ముక్తఖండంగా చెబుతున్నందుకు మీడియా ముఖంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్. రైట్, మనతోటి
మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శివలాల్ కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మీనారాయణ గారు. శివలాల్ గారు, మీరు ఢిల్లీ మొత్తాన్ని చూసే ఉంటారు, పరిణామాలు, ఢిల్లీ ఎన్నికల పరిణామాలు, రిజల్ట్స్ వచ్చేసినాయి. మరి మీ కాంగ్రెస్ పార్టీ సున్నాకి అయిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? మరి ఈ రోజున ఆప్ పార్టీ పోటీ ఇవ్వగలిగింది కనీసం, కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అక్కడ ఖాతా కూడా తెరవలేకపోయింది? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే. గతంలో కాంగ్రెస్ పార్టీ 2 టర్మ్ అధికారంలో ఉండింది. దాని యాంటీ ఇన్కంబరెన్సీ తర్వాత ఆప్కి పనికి రావడం జరిగింది. రెండవది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న పార్టీకి ఒక యునైట్ గా పోదామనే ఉద్దేశంతో ఒక కూటమి ఏర్పడడం జరిగింది. మనం ఇండియా కూటమిలో ఏదైతే వాళ్ళ ఒప్పందాలు ఏమున్నాయంటే, ఒక పార్లమెంట్ ఎలక్షన్ వరకే మనం ఇండియా కూటమి అనే రకంగా, దాని తర్వాత రాష్ట్రాలకు వచ్చినప్పుడు దానికి అనుకూలంగా మనం ఒప్పందాలు చేసుకుందాం అనే రకంగా అక్కడ ఒక నిర్ణయం జరిగింది. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో షీలా దీక్షిత్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయి ఢిల్లీని అభివృద్ధి చేసిన రోజుల్లో ఏదైతే ఆప్ రావడము, ఆప్ మొత్తానికి ఏదైతే కేజ్రీవాల్ గారు ఒక ఆఫీసర్ గా ఉండి మొత్తానికి నేను అభివృద్ధి చేస్తాని, లేకపోతే ఎక్కడ కూడా ఈ అంటే ఎక్కడ కూడా ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకుండా, లంచాలు ఇవ్వకుండా, నేను అటువంటి లంచాలు లేని రైత సమాజాన్ని నేను నిర్మిస్తా అని ఆయన చెప్పడము, దాని తర్వాత వాళ్ళు 3 టైమ్స్ కూడా గెలవడము. సో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఆప్తోని కలిసి ఉండే అదే రైంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆప్ 2 కూడా మహారాష్ట్రలో కానీ, ఇటు మన ఇంకో రాష్ట్రం, దాని తర్వాత ఇప్పుడు ఇది 3వ రాష్ట్రం. అయితే మొత్తానికి 2వ రాష్ట్రం వచ్చి హర్యానా, ఈ ఢిల్లీ వచ్చి 3వ రాష్ట్రం. పొత్తు లేకుండా కాంగ్రెస్ పార్టీ సపరేటు, ఆప్ సపరేటు ఇచ్చేయడం. ఆప్ ఆల్రెడీ పంజాబ్ లో కూడా గెలవడం జరిగింది, అధికారంలో ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే, నరేంద్ర మోదీ ఇప్పుడు ఇంతకుముందు మన బీజేపీ యువ మోర్చా నాయకులు మాట్లాడినట్టు, గతంలో ఉన్నట్టు బీజేపీ పార్టీ దేశం కోసం, ధర్మం కోసం అనే రీతిని మార్చిపోయి ఎట్టి పరిస్థితుల అధికారం కైవశం చేసుకోవాలి. అటు సిబిఐ అయినా సరే, ఐటీ అయినా సరే, ఈడీ అయినా సరే దాడులు చేయాలి. ఆ పార్టీని ఒక్క వ్యక్తి గెలిస్తే కూడా పార్టీ అంతా ఫిరాయింపు చేసి ముఖ్యమంత్రిగా బీజేపీ ఉండడం కూడా మనం చూడడం జరిగింది. అంటే ఆ దిశగా ఆలోచిస్తే బీజేపీ పార్టీ మొత్తానికి ఏదైతే మనీష్ సిసోడియాని కానీ, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ని కానీ పంపించింది లిక్కర్ స్కామ్ లో, దాంట్లో గొలాటా జరిగింది అనే రకంగా. శివలాల్ గారు ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. శివలాల్ గారు, ఇప్పుడు ఎవరైనా జైలుకి వెళ్ళారు అంటే ఏదైనా తప్పు ఉంటేనే జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదంటే మీకు కోర్టుల మీద, మన యొక్క భారత యొక్క ఏదైతే చట్టాల మీద మీకు కూడా నమ్మకం కలిగే ఉంటుంది, నమ్మకం ఉండే ఉంటుంది. కానీ ఈ రోజున ఏదీ లేకుండా కేజ్రీవాల్ జైల్లోకి వెళ్ళి శిక్ష అనిపించడం అయితే జరగదు కదా. ప్రజా కోర్టులో కూడా వాళ్ళు నమ్మారు బలంగా, ఎందుకంటే ఈ రోజున సిసోడియా ఓడిపోయారు, కేజ్రీవాల్ ఓడిపోయారు, ముఖ్యంగా సత్యేంద్ర ఓడిపోయారు. వీళ్ళందరూ ఓడిపోవటానికి ఇంత బలమైన నేతలు ఓడిపోతున్నారంటే, సత్యేంద్ర జైన్ ఓడిపోయారంటే ప్రజలు బలంగా నమ్మారు కరప్షన్ చేశారని. ఎవరైతే అందలాన్ని కూర్చోబెట్టారో వాళ్ళందరూ ఓడిపోయారు. అంటే దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ఇది బీజేపీ చేసింది కాదు కదా, స్వయంకృతాపరాధం వాళ్ళు చేసుకోలేదంటారు ఆప్ వాళ్ళు. కానీ ఆప్ను కలుపుకుని వెళ్లాల్సిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫెయిల్ అయింది? ఒకవేళ ఇండివిజువల్గా పోటీ చేసిన ఎందుకు కాంగ్రెస్ పార్టీ 0కు పరిమితమైంది? స్ట్రైట్గా చెప్పాలి. అయితే లక్ష్మీనాథ్ గారు, గతంలో ఎవరైతే కేజ్రీవాల్ ఏదైతే మొత్తానికి లంచాలు తీసుకోకుండా మొత్తానికి ఢిల్లీ ప్రభుత్వం నడిపిస్తా అనడం జరిగింది. దాని తర్వాత ఆయన స్కూళ్ళని అభివృద్ధి చేయడం జరిగింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ని అభివృద్ధి చేయడం జరిగింది.
హాస్పిటలైజేషన్ ఏదైతే ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో బస్తీ దవాఖానా ఏదైతే ఉందో అక్కడనే మొదలు పెట్టితే అక్కడంతా పోయి చూసొచ్చిండ్రు మన దగ్గరికి కూడా. సో ఈ రకంగా ఆయన చేయడం జరిగింది. ఆ రెండోది ఏదైతే లిక్కర్ స్కామ్ ల మట్టుకు కొండందవ్వి ఎలకలు పట్టినట్టే మొత్తానికి బీజేపీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని గత 10 సంవత్సరాలని కూడా ఇరుకున పెడుతుంది. అక్కడ పోలీస్ సబ్జెక్ట్ లో కూడా ఆలోచిస్తే ఢిల్లీ పోలీసు కి ఎక్కడ కూడా ఎక్కువ మటుకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏది ఉన్నా సరే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంనే అడుకొని పని చేయాలని డిస్టర్బ్ చేయడం ఇవన్నీ జరిగినాయి. ఇంకొకటి ఏంటంటే కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో దారూకే స్కామ్ మే ఉన్న గొటాలా కరా అనే ప్రచారము ఎక్కువ చేయడం జరిగింది. రెండోది ఆయన ఒక షీష్ మైల్ కట్టుకున్నాడు. షీష్ మైల్ అంటే అద్దాల మేడ, షీష్ మైల్ కట్టుకున్నాడు అనే రకంగా అది చేయడం. అయితే ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆప్ రెండు పొత్తు గురించి ఆలోచించరు. ఆప్ కూడా కొంచెం మహాంభావానికి పోయింది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ మేము నేషనల్ పార్టీ, నువ్వు ఒక స్టేట్ పార్టీ, నువ్వు ఇంత మాట్లాడుతావు అనే రకంగా కూడా అక్కడ ఇబ్బందులు జరిగినాయి. ఏదైతే సో ఇద్దరు రెండు పిల్లులు కొట్టుకుంటే రొట్టె కోతి కొట్టుకెళ్ళిపోయినట్టు బీజేపీ కొట్టుకెళ్ళిపోయింది విజయం మీ ఇద్దరు కలిసి లేకపోవటం వల్ల అని నమ్ముతున్నారా మీరు? సార్ ఒక్క విషయం 100% అండి. అదే హిందీలో ఒక సామెత ఉంది మన లక్ష్మీనాథ్ గారు, చెప్పండి. దోనో కే బీచ్ మే తీసరే కా ఫాయిదా అని హిందీలో అంటారు. అంటే ఇద్దరు పోరాడితే మూడో వానికి ప్రయోజనం జరిగింది అనే రకంగా దోనో కే బీచ్ మే తీసరే కా ఫాయిదా అనే ఒక రకం జరిగింది. గతంలో కూడా మనం హర్యానా ఎలక్షన్ లో కానీ అటు మహారాష్ట్రలో కూడా మనం ఒకసారి మాట్లాడడం జరిగింది గతంలో డిబేట్లలో కూడా. ఎందుకంటే ఏదైతే రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఆప్ కానీ కలిసి ఉంటే ఈరోజు బీజేపీకి అంత ఆధిక్యత కానీ లేకపోతే అధికారంలోకి వచ్చేది కాదు. మల్లికార్జున గారు ఏదో క్వశ్చన్ అడుగుతారంట. మల్లికార్జున గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతారంట సార్. చెప్పండి సార్, మేము ఒకటే స్పష్టంగా చెప్తున్నాము, గల్లీలో అయినా ఢిల్లీలో అయినా భారతీయ జనతా పార్టీకి డోకా లేదు, తిరుగులేదు. ఆప్తో మీరు కలిసి వచ్చినా, ఇండియా అలియన్స్ కూటమి అందరు కలిసి వచ్చి పోటీ చేసినా మేము తడాకా చూపిస్తాము. సో మీరు 15 సంవత్సరాలు షీలా దీక్షిత్ గారి హయాంలో చేసినటువంటి అవినీతి అసమర్థన పాలన కావచ్చు, అదేవిధంగా 10 సంవత్సరాల్లో అరవింద్ కేజ్రీవాల్ గారి అవినీతి, మనీ లాండరింగ్ యొక్క కరప్షన్ వల్లనే ఈరోజు భారతీయ జనతా పార్టీకి అక్కడ ఉన్నటువంటి ప్రజలు బ్రహ్మరథం బట్టి 48 సీట్లతో చేశారు. ఈరోజు మీరు స్పష్టంగా ఒకటి తెలుసుకోవాలి సార్. ఒకటి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఎందుకు వస్తుందని చెప్పేసి మీరు మీ పార్టీ అనేది ప్రక్షాళన చేసుకోవాలి. అంతేగాని ఈరోజు మేము సింగిల్గా పోటీ చేసాము, కలిసి పోటీ చేసి ఉంటే గెలిచే వాళ్ళం, ఇలా ఇవన్నీ ఆడలేక మధ్యల చెరువు అనే విధంగా ఉన్నాయి సార్ గురువు గారు. అండ్ ఇంకొకటి, మీ నాయకులు కానీ మీరు కానీ భారతీయ జనతా పార్టీపై విద్వేషం చిమ్మడం మానేసి ప్రజల కోసము, మీకు ప్రతిపక్ష హోదా అంతకుముందు ఇవ్వలేదు ప్రజలు, కనీసం ఇప్పుడైనా ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ప్రజల కోసం పనిచేయండి, రాజకీయాలని పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేస్తే మిమ్మల్ని ప్రజలు గుర్తిస్తారని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తున్నాను సార్. ఇంకొకటి, ఈరోజు మేము గెలిచామంటే దానికి కారణము మా భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి అవినీతి రహితమైనటువంటి పారదర్శకత పాలన, నీతి నిజాయితీ దమ్మున్నటువంటి అగ్రనాయకత్వము ఉంటే ప్రజలు మాకు మెజార్టీగా పట్టం కట్టారు. ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ గారు స్పష్టమైన మెజార్టీతో ఫస్ట్ టైం మేము 336 ప్లస్ వచ్చాము, తర్వాత 300 ప్లస్ వచ్చాము. ఈరోజు 293 సీట్స్తో మాకు 3 సార్లు అధికారంలోకి ఇచ్చారంటే ప్రజలు మమ్మల్ని నమ్మారు. గుడ్ గవర్నెన్స్, అదేవిధంగా ఈరోజు డెవలప్మెంట్, గ్రోత్, వెల్ఫేర్ జరుగుతుంది కాబట్టే వికసిత్ యొక్క భారత్ సంకల్పం కేవలం నరేంద్ర మోదీ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ హయాంలోనే జరుగుతుందని చెప్పేసి ప్రజలు మాకు స్పష్టంగా ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు ఢిల్లీలో కూడా స్పష్టంగా ప్రజలు ఇవ్వడానికి కారణం ఏంటంటే గతంలో మీ కాంగ్రెస్ హయాంలో, షీలా దీక్షిత్ గారి హయాంలో ఇదే 2010లో కామన్వెల్త్ స్కామ్లో దాదాపు 30,000 కోట్ల అవినీతి జరిగిన మాట వాస్తవం కాదా? దీని మీద అదేవిధంగా 2G స్పెక్ట్రమ్ కేసు నడిచింది. అందులో తమిళనాడుకు సంబంధించిన కనిమెల్లి కానీ రాజా గారు కానీ అరెస్ట్ అవ్వడం నిజం కాదా? అదేవిధంగా మీరు ఢిల్లీలో పొల్యూషన్ తగ్గించే విధంగా 6,000 కొత్త బస్సులు తీసుకుంటే అందులో దాదాపు 3,000 కోట్లతో అవినీతి చేశారు. అదేవిధంగా జల్ బోర్డులో అవినీతిమయం చేశారు కాబట్టే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ప్రజలు గుండి సున్నా అనే ఒక జీరోకి మిమ్మల్ని పరిమితం చేశారు సార్. అది మీరు గుర్తించాలి. అదేవిధంగా ఒకటి క్వశ్చన్ అడుగుతారన్నారు ఆయన్ని. చాలా శివకుమార్ లాల్ గారు మాట్లాడేవండి. శివకుమార్ గారు చెప్పండి. ఈడ ఒకటే చెప్పండి.
మల్లికార్జున గారి తమ్ముడు చాలా బీజేపీ పార్టీని బాగా మెచ్చుకోవడము, లేకపోతే ఇది ఈ రోజు మీ ప్రధానమంత్రి అదాని ప్రధాని రెండు కూడా ఇంటర్నేషనల్ లో కూడా ఈ రోజు ప్రధాని సార్ అందరికీ తెలుసు సార్, రేవంత్ రెడ్డి గారు అక్కడేమో మాట్లాడండి, ఇద్దరు మాట్లాడతారు. నువ్వు నేను చెప్పింది వినాలా సార్ చెప్పండి. చెప్పింది వినాలా. రెండోది, ఈ రోజు మొత్తానికి భారతదేశంలో ఎంతమంది అయితే ప్రధానిలు ఉండనో దాంట్లో నరేంద్ర మోడీ తిరిగినన్ని దేశాలు, నరేంద్ర మోడీ గారు తిరిగిన ఇన్ని దేశాలు ఇంటర్నేషనల్ పోయిందంతా నరేంద్ర మోదీ గారే. దానివల్ల ఏం ప్రయోజనం అయింది? ఒకటి. రెండోది, అదానికి దోచిపెట్టిన దాంట్లో అన్ని రకాలుగా అదానికి ప్రధాని దోచిపెట్టడం. ఇంకోటి, కాలాధన్ లాయింగ్ అన్నారు, ఎక్కడ లేదు. రెండోది, మీ పార్టీలకు రాకపోతేనేమో వాడు క్రిమినల్, లేకపోతే ఈడీకి, ఐటీకి, లేకపోతే సిబిఐకి అప్పచెప్తారు. మీ పార్టీలకు రాగానే వాడు వాషింగ్ పౌడర్ నిర్మాల అయినట్టు మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అయిపోతాడు. సార్ ఇంకా ఎన్ని రోజులు ప్రజల్ని మభ్య పెడతారు సార్? ఇలాంటి మాటలతో ప్రజల్ని ఎన్ని రోజులు మభ్య పెడతారు సార్? ఒకప్పుడు మీ కాంగ్రెస్ హయాంలో ఏదైనా ఇంటర్నేషనల్ కంట్రీకి మనం వెళ్తే రెండు చేతులు జోడించుకొని చేతులు కట్టుకొని నిలబడే వాళ్ళం. ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ నాయకత్వం దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు సార్ మోదీ గారు. మీరు భారతీయులుగా గర్వపడాలి. ఇంతకు ముందు మొత్తానికి వేరే దేశాలలో పోతే ఎవరిని రానియలేదు సార్. ఒక్క విషయం, నరేంద్ర మోదీ పోతేనే ఈ రోజు దేశం వెలుగుతుంది అన్నాడు, ఇండియా ఇస్ షైనింగ్ అన్నాడు, రకరకాలుగా చెప్పిండు. సార్ ఒక్క విషయము, శివలాల్ గారు మీరు రాజకీయ సార్ మీరు కాలాగం తెచ్చిండా ఇంతకుముందు? సార్ మీరు రాజకీయాలు పక్కన పెట్టి ఈ రోజు భారతదేశాన్ని 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? సార్ ఈ రోజు అకౌంట్ లా జీరో బ్యాలెన్స్ లో ఇస్తామన్నారు. సార్ 10 సంవత్సరాలు అయిపోయింది, 11వ సంవత్సరం కూడా ఇచ్చిండ్రు. సార్ మీరు క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ చెప్తా సార్. వినండి సార్, వినండి. అప్కే బార్ 400 పార్ అన్నారు, 400 వచ్చిందా? మీరు ఎక్కడికి మేము సార్ మీకు వచ్చిన సీట్లు ఎన్ని సార్? సార్ శివలాల్ గారు ఒక్క సెకండ్ సార్. సార్ మీరు నా మాట వినమా? సార్ మీరు అడిగిన దానికి అన్నిటి సమాధానాలు నోట్ చేసుకోండి, మీరు నోట్ చేసుకోండి. మీ టైంలో మీరు చెప్పండి. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎక్కడైనా సరే అధికారం కైవసం చేయడం 27 సంవత్సరాల నుంచి మొత్తానికి బీజేపీ ఢిల్లీ చుట్టే చూడడం జరిగింది. అమ్మో ఇంకా ఢిల్లీ మనం తీసుకోకపోతే ఇబ్బందులు అయితే అన్నారు. అక్కడ డేగ కన్ను పెట్టిండ్రు. మొత్తానికి బీజేపీని గాని శివలాల్ గారు నేను ఒకటి అడుగుతాను. శివలాల్ గారు నా వాయిస్. ఎస్ శివలాల్ గారు, ఇప్పుడు ఆరోపణ ప్రత్యారోపణ కాంగ్రెస్ బీజేపీ ఓకే ఆరోపించుకుంటారు, మీరు వాళ్ళ మీద ఆరోపించుకుంటారు, వాళ్ళు మీరు మీద ఆరోపణలు చేస్తారు. కానీ ప్రజలు ఈ తీర్పు ఇవ్వడానికి మీరు కనీసం ఒక్క సీటు కూడా గెలవకపోవడానికి కారణం ఏంటి? ఈ రోజున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉండి మాకేమీ ఇవ్వలేదు, తెలంగాణకి ఏమీ చేయలేదు, గాడిద గుడ్డిచ్చిందని రకరకాలుగా చెప్పిన మిమ్మల్ని ఈ రోజున రఘునందన్ రావు గారు అంటున్నారు, ఈ రోజున రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు, గాడిద గుడ్డ అక్కడ పెట్టి సున్నా తీసుకుని వచ్చారు, ఆ సున్నానే సంపాదించారని చెప్తున్నారు. ఈ సున్నా ఏంటి? ఈ గాడిద గుడ్డ ఏంటి? ఈ సున్నా గోలేంటి? మీరు ఎందుకు అక్కడ సున్నాతో ఉండిపోవాల్సి వచ్చింది? అయితే మీరు అనే మాట అటు మల్లికార్జున్ కైనా మీకైనా నేను చెప్పేది ఏంటంటే, ఈవెన్ రఘునందన్ రావు కూడా నేను అదే చెప్తున్నా. గతంలో ఇన్ని సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు బీజేపీ అధికారంలోకి రాగానే వీళ్ళు రెచ్చిపోయి మొత్తం ఛాతి పైలాంచి మేమే గొప్ప, మేమే గ్రేట్ అంటుండ్రు. ఈ రోజు తెలంగాణలో కూడా ఆలోచిస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆలోచిస్తే ఒక్క సీటుకు పరిమితమైన వాళ్ళు ఈ రోజు 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు ఉన్నారు. 8 ఎంపీలు ఉండి కూడా 2 సార్లు బడ్జెట్ పెడితే 2 సార్లు బడ్జెట్ లో తెలంగాణకి ఇచ్చింది లేదు. అటు బీహార్ కి ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వడం జరుగుతుంది, ఆయన పక్కన జరుగుతాడు. ఇటు ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వకపోయినా ఇటు చంద్రబాబు నాయుడు పక్కకు జరుగుతాడు అనే రకంగా నితీష్ కుమార్ కి ఇటు చంద్రబాబు నాయుడుకే పెద్దపీట వేసిండ్రు అనేది, మేము తెలంగాణకి ఏమి ఇచ్చిర్రు, గాడిది గుడ్డిచ్చిండ్రు అనే రకంగా అప్పట్లో ప్రచారం చేయడం జరిగింది. ఈ రోజు టిఆర్ఎస్ తర్వాత బీజేపీ రెండు కూడా లోపాయి ఒప్పందకారాలతోనే జరుగుతుంది. రాబోయే రోజులలో ఎమ్మెల్సీ కూడా మేము నిలబడము, మేము ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తాం అనేది కూడా టిఆర్ఎస్ లో కేటీఆర్ కూడా ఇవాళ ట్వీట్ చేసి ఆయన ఎంత సంబరపడుతుండంటే, ఒకవేళ టిఆర్ఎస్ గెలిస్తే కూడా ఇంత సంబరపడాడు, నరేంద్ర మోదీ గాని లేకపోతే బీజేపీ గెలిచిందనే రకంగా చాలా సంబరపడుతుండు. అంటే మొత్తానికి కవితను వదిలేస్తే మేము మీకు ఎంపీలను గెలిపిస్తామనే రకంగా
8 ఎంపీలకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈ రోజు తెలంగాణ 8 ఎంపీలు ఉన్నారు. ఆ 8 ఎంపీలలో 2 కేంద్ర మంత్రులు సహాయ మంత్రులు అయినరు. వాళ్ళు మరి బడ్జెట్ తెలంగాణకి ఏం తెచ్చిండ్రో ఒక్కసారి వాళ్ళు ఆలోచించాలా. గాడిది గుడ్డు తెచ్చిండు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయిన్ గా ప్రచారానికి పోయిండు, నేను పోలేదంటలేను. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏదైతే అకౌంట్ తెరవలేదు, అక్కడ ఇప్పుడు ఒక్క శివలాల్ సీట్ గారు కూడా తెరవలేదు అనే శివలాల్ గారు అదే ఒక్క మాట ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉందంటే స్వయంకృత అపరాధం కాదంటారా? అంటే మీరే అన్నారు ఇందాక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఒక కంట్లో అన్నం ఒక కంట్లో సున్నంలాగా ఉండి ఏపీలో ఇంత దారుణమైన పరిస్థితిలో ఉండిపోవడానికి కాంగ్రెస్ పార్టీ చేసుకుంది కాదా అది? ఈ రోజున తెలంగాణలో అధికారులు వచ్చినప్పటికీ కూడా ఎందుకు మీరు ఇంకా ప్రభావం చూపలేకపోతున్నారు? ఈ రోజున ఢిల్లీలో 0కి పరిమితం అయిపోయారు. ఇప్పటికైనా ఎక్కడ సంస్థాగతంగా లోపం ఎక్కడ జరుగుతుందో గుర్తించి కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేయకపోతే రానున్న రోజుల్లో మరిన్ని చీకటి రోజులు కాంగ్రెస్ పార్టీ చూసే అవకాశం లేదంటారా? నేనే లక్ష్మీనాథ్ గారు మీరు చెప్పే దాంట్లో నేను ఆల్రెడీ ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా వేరే ఛానల్లో మాట్లాడినప్పుడు అదే చెప్పిన, ఇది స్వయంకృత అపరాధం అనేది అయితే నేను ఒప్పుకుంటున్నా. ఆ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న కార్యకర్తలని ఖచ్చితంగా మేము గుండెలు పెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి గాని లేకపోతే పిసిసి అధ్యక్షుడు గాని ఇంకా నాయకులు గాని మంత్రులు పార్టీలో కష్టపడిన వారిని గుర్తింపు లేదు. మొత్తానికి నేను స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గా ఒక 83 నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసిన ఒక నాయకుడుగా నేను చెప్పడం ఏంటంటే, ఇక్క మీదటైనా ఇటు మహారాష్ట్ర ఎలక్షన్, తర్వాత ఈ హర్యానా ఎలక్షన్, ఇటు ఢిల్లీ, నెక్స్ట్ బీహార్, తమిళనాడే ఉన్నాయి. వన్ సెకండ్ కాంగ్రెస్ పార్టీ ఈ మూడుటిని హర్యానా, మహారాష్ట్ర, ఇప్పుడు ఢిల్లీ, ఈ మూడుటిని ఉద్దేశంలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అడ్వైజర్లు కానీ లేకపోతే హైకమాండ్ కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కూడా పిసిసి మొత్తం టీం కానీ ఇంకా అడ్వైజర్లు కానీ ఎవరైనా ఇప్పుడైనా మొత్తానికి పార్టీని పటిష్టం చేయాలా. ఎక్కడైతే లోపాలు జరిగినో దాన్ని రివ్యూ మీటింగ్ చేసుకొని ఖచ్చితంగా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారని కార్యకర్తలని కష్టపడుతున్న వాళ్ళని ఖచ్చితంగా పార్టీకి సపోర్టివ్ గా పెట్టుకొని పనిచేస్తే మటుకు రేపు రాబోయే రోజులలో ఈ రోజు ఢిల్లీలో జరిగిన పరిణామం మటుకు ఫ్యూచర్ లో ఎక్కడ జరగదు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మల్లికార్జున గారితో మాట్లాడదాం ఒకసారి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలా. ఎట్టి పరిస్థితుల్లో రివ్యూ మీటింగ్ చేయాలా. ఎందుకు మనకు ఢిల్లీలో ఈ దిశగా మనకు రిజల్ట్స్ వచ్చినాయి అనేది మటుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చూడాలి. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మల్లికార్జున గారు ప్లీజ్. సార్, ఒకటి శివలాల్ గారు మాట్లాడిన ప్రతి మాటకి మేము స్పష్టంగా సమాధానాలు చెప్తాం సార్. ఈరోజు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఇండి అలయన్స్ కూటమిలో మీకు వచ్చిన సీట్లు కేవలం 99. మీకు ప్రజలు సెంచరీకి కూడా ఒక సీటు తక్కువ ఇచ్చారు. సో భారతీయ జనతా పార్టీ గెలిచిన చోట మీరు మమ్మల్ని అంటే మా మీద విద్వేషం చిమ్మకుండా మీ పార్టీ. మల్లికార్జున గారు, ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి. రాహుల్ గాంధీ గారు మహారాష్ట్రలో బీజేపీ గెలిపిన గెలుపు ఓటర్లలో అవకతవకలు ఉన్నాయి. ఎక్కువ ఓట్లు అలా పోలైనందుకు అక్కడ ఉన్న ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువ పోలైంది. ఈవీఎం మిషన్ల మీద మాకు అనుమానాలు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక విషయం సార్, అదే చెప్తున్నాను. ఈరోజు అన్ని అపోహలు సార్. ఒక విషయం మీరు స్పష్టంగా సార్, సీనియర్ లీడర్గా శివలాల్ గారు మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు మీ టీం హైకమాండ్తో చర్చించుకోండి, సంబంధం ఓకే. కానీ ఒకటి, భారతీయ జనతా పార్టీకి ప్రజలు స్పష్టంగా మెజార్టీ ఇస్తున్నారు. మీరు వచ్చేది అని చెప్పారు కదా. ఈరోజు రాహుల్ గాంధీ గారిపై నిజంగా అంత నమ్మకం ఉంటే గతంలో ప్రతిపక్ష హోదా కూడా మీకు లేదు. కేవలం మల్లికార్జున్ ఖర్గే గారిని ముందు పెట్టడంతో ఇండి అలయన్స్లో అన్ని కూటమిలు పాటిస్తే మీకు వచ్చిన సీట్లు ఎన్ని? భారతీయ జనతా పార్టీకి వచ్చిన సీట్లు 240 సీట్లు. ఇంకోటి, మేము స్పష్టంగా మెజార్టీతో 293తో ముచ్చటగా మూడోసారి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చారు. బడ్జెట్లో పేద మధ్యతరగతి ప్రజలకు అందరికీ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకి 7 కేంద్రపాలిత ప్రాంతాలకి పన్ను మినహాయింపు దాదాపు 12 లక్షలని ఇచ్చారు. అంటే తెలంగాణకు ఒకలాగా, ఆంధ్రకు ఒకలాగా, వేరే రాష్ట్రాలకు ఒకలాగా ఉండదు సార్. పేద మధ్యతరగతి సంక్షేమ పథకాలు అన్నిటికీ భారతీయ జనతా పార్టీ అన్ని రకాల వర్గాలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని రకాల వర్గాలకు వర్తింపజేస్తుంది. ఈరోజు వికసిత్ భారత్ 2047 విజన్ ఏదైతే ఉందో ఆ విజన్కి మేము కట్టుబడి పనిచేస్తున్నాం. మల్లికార్జున గారు, ఇక్కడ మీకు ఒక క్వశ్చన్. ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి మీరు కొంత వరాల జల్లు కులిపిస్తున్నారు. 2024
ఎన్నికల్లో మీ పార్టిసిపేషన్ ఉన్న తర్వాత ఈ రోజున వరాలు జల్లు కులిపిస్తున్నారు. సార్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీఎంగా ఉన్నప్పుడు మీ పార్టిసిపేషన్ లేనప్పుడు, మీ ప్రాతినిధ్యం లేనప్పుడు ఆంధ్రప్రదేశ్కి మీరు ఏం చేశారు? ఏమైనా చేశారా? అంటే ఇక్కడ ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, మీ బీజేపీ పార్టీ ఎక్కడైతే ఉందో, మీ రాజకీయ పార్టీకి ఎక్కడైతే లాభం జరుగుతుందో ఆ రాష్ట్రాన్ని మీరు పట్టించుకుంటున్నారు అని జనాల్లో కూడా అదే చర్చ జరుగుతుంది. సార్ మీరు అడిగినది క్వశ్చన్కి నేను మీడియా ముఖంగా ప్రతి ఒక్కరు చెప్తున్నాను సార్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, సర్వ్ ద పీపుల్ అనే సిద్ధాంతం ఏదైతే ఉందో, కో ఫెడరలిజంలో భాగంగా గతంలో ఏపీలో బీజేపీ ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కో ఫెడరలిజంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, కేంద్ర నిధులు మేము దగ్గరుండి ఇచ్చాం సార్. దానికి కారణమే COVID-19లో ఫ్రీ వ్యాక్సిన్స్ ఇచ్చాము. అదే విధంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ చెప్తున్నా సార్. దేశంలో ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ఈడ సంక్షేమ నిధులు ఇచ్చాము. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజు, హాస్పిటాలిటీ, అదే విధంగా సంక్షేమ పథకాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, హాస్పిటాలిటీ కానీ, స్కూల్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కేంద్రం యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలతో నిర్మించారు. ఈరోజు ఆయుష్మాన్ భారత్ సేవలు కావచ్చు, ఉచిత వైద్యము, విద్య, ఆరోగ్య సేవలు కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి MGNRGS సంబంధించినటువంటి నిధులతో సచివాలయ బిల్డింగ్లు నిర్మించడం కావచ్చు. అదేవిధంగా మల్లికార్జున గారు ఈ రోజు తెలంగాణలో మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ ఊసెత్తపోతాడు గల కారణం ఏంటి? ఈ రోజున మీరు ఇక్కడ లేకపోవడం వల్ల ఎక్కడ మీరు జస్ట్ 8 సీట్లకి ఎమ్మెల్యే సీట్లకి పరిమితం అయ్యారు. అంటే రేపొద్దున మీరు వస్తేనే భవిష్యత్తులో రాష్ట్రాన్ని బాగు చేస్తారా? భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం కాదా చెప్పండి సార్. ఒక్క విషయము, మీడియా వాళ్ళందరూ సరే రాజకీయంగా అంటే శివలాల్ గారు లాంటి వ్యక్తులు విభజించవచ్చు, మీడియా వాళ్ళకి అన్ని తెలుసు. ఈరోజు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అనేటి భారతీయ జనతా పార్టీ యొక్క నినాదాలు కాదు, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలు. పేద ప్రజల కోసము, పేద ప్రజల సిద్ధాంతాల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం మా పార్టీని స్థాపించినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, అదేవిధంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి అంత్యోదయ విధానాన్ని మేము భారతీయ జనతా పార్టీ అమలు చేస్తుంది. కాబట్టి ఈరోజు స్పష్టంగా ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ఈరోజు శివలాల్ గారు చెప్తున్నారు వచ్చేది ఎక్కడందని. ఈరోజు దాదాపు 10 లక్షలకు పైగా మేము ఉద్యోగాలు ఇచ్చాము. అదేవిధంగా ఈరోజు స్పష్టంగా దేశంలోనే 2 సీట్లతో ఉన్నప్పుడు మేము ఈరోజు 3 సార్లు కేంద్రంలో అధికారంలో వరుసగా వచ్చాము. గతంలో AB వాజ్పేయి గారు ఉన్నప్పుడు వచ్చాము. అదేవిధంగా తెలంగాణలో కూడా ఈరోజు 1 సీటు 2 సీట్లతో ఉన్నప్పుడు 8 మందితో మేము ఈడ అడుగు పెట్టాము. MP సీట్లతో కావచ్చు, MLA సీట్లతో కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా మిత్రపక్షం NDA టీంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో 8 సీట్లతో మేము ముందుకెళ్ళామంటే ప్రజలు మమ్మల్ని నమ్మారు, బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. దానికి కారణం ఈరోజు అసెంబ్లీలో వచ్చేటువంటి జీరో. శివలాల్ గారు ఏదో చెప్తున్నారు. శివలాల్ గారు ప్లీజ్, ఆయన మాట్లాడేప్పుడు మీరు నోట్ చేసుకోండి సార్. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. శివలాల్ గారు ప్లీజ్. ఎస్ శివలాల్ గారు మళ్ళీ వస్తారు, చెప్పండి ప్లీజ్, కంటిన్యూ అవ్వండి. సార్ మేము ఒకటే చెప్తున్నాం సార్. ఆపు ప్రభుత్వాన్ని ప్రజలు మట్టి కరిపించి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చారు. అది కూడా 27 సంవత్సరాల తర్వాత మాకు అవకాశం కల్పించారు. నెక్స్ట్ ఇంకొకటి మేము ఒకటి చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి గతంలో పనిచేసినటువంటి కాంగ్రెస్కి ఈరోజు 0 సీట్లు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, శివలాల్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి. సో శివలాల్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది. ఈరోజు కాంగ్రెస్ శివలాల్ గారు మీ వాయిస్ మ్యూట్ లో పడింది సార్. ప్లీజ్ కంటిన్యూ. లక్ష్మణ గారు చెప్పండి. ఇప్పుడు ఓకేనా? ఎస్ చెప్పండి. లక్ష్మణ గారు చెప్పండి ఇప్పుడు ఓకేనా? ఎస్ అయితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సంవత్సరానికి చెప్పిర్రు. 10 సంవత్సరాలకు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి? వీళ్ళు ఏమి ఇచ్చిండ్రు? 0 బ్యాలెన్స్ అకౌంట్ లా కాలాదాన్ లాయింగే అన్నారు. 15 లక్షలు ఇస్తున్నారు. ఎక్కడ వేసిండ్రు? అచ్చేదీన్ ఆయింగే అన్నారు. అచ్చేదీన్ పోయి సచ్చేదీన్ కూడా వచ్చింది. ఈ రోజు మొత్తానికి నరేంద్ర మోదీ కంటే ముందు ఎంతమంది అయితే ప్రధాన మంత్రులు ఉండరో ఆ ప్రధాన మంత్రులు ఎంతైతే అప్పు చేస్తారో దానికి 3-4 ఇంతల అప్పు ఈ రోజు నరేంద్ర మోదీ గారు చేయడం జరిగింది. దాంట్లో అంత అప్పు చేస్తే 3-4 ఇంతల అప్పు చేస్తే మరి దానికి క్రాస్ చెక్ చేస్తే ఖాళీ ఒక బీహారు, ఆంధ్రప్రదేశ్ ఇలా కనబడుతుందా? మిగతా రాష్ట్రం కనబడతలేదా? ఈ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఫీషియల్ గా గతంలో కేసీఆర్ గారు రావట్లేదు, మామూలుగా ప్రోటోకాల్ పాటిస్తలేదన్నారు. ఈ రోజు మా ముఖ్యమంత్రి ప్రోటోకాల్ పాటించి వచ్చి మామూలుగా వినతి పత్రాలు ఇస్తే కూడా ఈ రోజు పట్టించుకునే లేదు. ఇప్పుడు ఆపోజిషన్ పార్టీలకేమో మేం బద్దామున్నామేమని బడేబాయ్ అన్నందుకు, బడేబాయ్ అంటే ఏదో పెద్ద అయినా కాబట్టి మర్యాదతోని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడేబాయ్ అన్నారు.
ఆ ముఖ్యమంత్రి గారు బడే బాయ్ అంటే దానికి ఏదో బీజేపీకి సపోర్ట్ చేస్తుండని లేకపోతే నరేంద్ర మోడీ ఈ రకంగా వాదనలు తీసుకుపోతుండ్రు. కాకపోతే ఒకటే పరిస్థితి, ఈ రోజు అమిత్ షా నరేంద్ర మోడీ జంట కవులుగా ఈ రోజు అన్ని రాష్ట్రాలలో వాళ్ళని సిబిఐ లేకపోతే ఐటీయా ఈడియా శివలాల్ గారు, శివలాల్ గారు, నిర్మా మల్లికార్జున గారు మిమ్మల్ని అడుగుతారు. అడిగేలోపు ఒక క్వశ్చన్. శివలాల్ గారు, మంచి మ్యాండేటరీ ఇచ్చారు, తెలంగాణ ప్రజలు పాలించమని చెప్పి మీకు మంచి మ్యాండేటరీ ఇచ్చారు. కానీ ఈ రోజున ఎందుకు కొన్ని స్టెప్స్ బ్యాక్వర్డ్ వెళ్తారు? మెయిన్ మీ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే డైరెక్ట్గా మీ మీద దాడి చేస్తున్న పరిస్థితి. వేరే పార్టీల ఆరోపణలు చేస్తే అనుకోవచ్చు, బీసీలకు సంబంధించిన విషయంలో కానీ కుల వర్గీకరణ విషయంలో కానీ దేనిలో అయినా మీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు మీకు తెలుసు. మీ యొక్క నాయకుల్లోనే సరిగ్గా లేకపోతే మీ యొక్క కాంగ్రెస్ పార్టీని వేరే వాళ్ళు విమర్శించడం నార్మలే అవుతుంది కదా, కాదంటారా మీరు? అయితే తీన్మార్ మల్లన్న మాట్లాడిన దాంట్లో ఒకటే మనం అర్థం చేసుకోవాలా లక్ష్మీనాథ్ గారు. 2 లక్షలు బీసీలు చనిపోయినరు అనేది ఒక సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళు ఎక్కడి అన్నాడు. సరే, రెండోది ఎస్సీలు 1,00,000 మంది చనిపోయినరు అన్నాడు. ఆ 1,00,000 మంది ఎక్కడున్నారు అనేది ఆయన ప్రశ్నించడం. దానికి ఇప్పుడు తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ వేదికగా మొత్తానికి నేను నిజాలు చెప్తా, ఆపోజిషన్ పార్టీని మొత్తం ఇరకాటంలో పెడతా అనే రకంగా గతంలో చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఆయన వచ్చిన తర్వాత ఆయన విత్ ఇన్ నో టైంలా ఇంత ఫేమ్ వచ్చిందంటే కూడా ఒకసారి ఆలోచించండి. ఆయన మాట్లాడిన అగ్రెసివ్నెస్ తోనే ఆయనకు వచ్చింది అనేది ఆయనకు కూడా తెలుసు. ఈరోజు కొన్ని సందర్భాలలో పార్టీ మీద వ్యతిరేక విధానాలు చేస్తుండే రకంగా కూడా హైకమాండ్ ఆలోచిస్తుంది అనేది మీకు తెలుసు, మీడియాలో తెలుసు, నాకు కూడా తెలుసు. కానీ ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఆలోచిస్తే మందకృష్ణ మాదిగ గారు ఓపెన్ గా ఆయన డిక్లరేషన్ ఏదైతే చేసిండ్రో ఎస్సీ వర్గీకరణ ఏబిసి దాంట్లో ఏదైతే బికి మాకు 11% రావాల్సింది ఈ రోజు 9% ఇచ్చిండ్రు. ఇక్కడ ఇది జరిగింది తప్పులు, ఇది సవరణ చేయండి అనే రకంగా ఆయన చెప్పిండు. దానికి సూచన సలహాలు ఇచ్చిన రకంగా రేపు సబ్ కమిటీ దాన్ని సవరణ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ఎవరైతే లాభపడ్డారో మళ్ళా వాళ్ళే లాభపడతారు, ఎవరైతే నష్టపోయినరో వాళ్ళకి మీరు అభివృద్ధి కావడానికి అవకాశం ఇస్తలేరు అనే రకంగా మాట్లాడిండు. తర్వాత 1% ఇప్పుడు ఏదైతే బి వర్గంలో ఎవరికైతే ఇచ్చిండ్రో మాదిగలు అన్యాయపోయినరు. మాదిగలల్లో మళ్ళీ ఇంకెవరు బాగా ఎడ్యుకేటెడ్ ఉన్నోళ్ళని, ఫైనాన్షియల్ ఉన్నోళ్ళని తీసుకొచ్చి ఇస్తే రేపు మంచి చెడులో కూడా వాళ్ళే లబ్ధి పొందుతారు. వాళ్ళని ఎంత పర్సెంటేజ్ ఉందో వాళ్ళకి పక్కన పెట్టమని చెప్పడం జరిగింది. ఇప్పుడు 15% ఉన్న వాళ్ళకి 6% ఇచ్చినప్పుడు 32% ఉన్నప్పుడు వాళ్ళకి 10+2 12% అయితే రావాలి కదా అనేది మందకృష్ణ మాదిగ గారు చెప్పడము. అది ఆయన చెప్పిన దాంట్లో సభకుంది అనేది రకంగా ఇటు సబ్ కమిటీ కూడా ఒక రకంగా ఆలోచిస్తుంది. మొత్తానికి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ఇవన్నీ ఏది జరిగినా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే మంత్రివర్గంలో కానీ ఇటు ఈ రోజు దామోదర్ రాజ్ నరసింహ గారు కానీ అవసరమైతే మందకృష్ణ మాదిగ గారు ఈ వర్గీకరణకు బీసీ కులగణన గాని ఎస్సీ వర్గీకరణ గాని వీళ్ళు చరిత్రలో మిగిలిపోతారు. ఒక రకంగా మంచి పరిణామము. ముఖ్యమంత్రి ఇది శివకుమార్ లాల్ గారు ఇదివరకు ఈ విషయాన్ని శివకుమార్ గారు ఈ విషయాన్ని ఇలా పక్కన పెడితే మన సబ్జెక్ట్ లోకి వస్తే రేవంత్ రెడ్డి గారు నినాదం శివకుమార్ గారు ఈ విషయాన్ని పక్కన పెడితే మన సబ్జెక్ట్లోకి వస్తే ఢిల్లీలో ఎవరైతే కేజ్రీవాల్ ఉన్నారో కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్, సిసోడియా తప్పు చేశారని మీరు భావిస్తున్నారా లిక్కర్ స్కామ్ విషయంలో లేదా? నేను ఏమంటున్నా అండి, కేజ్రీవాల్ మీద కానీ మనీష్ సిసోడియా మీద కానీ వీళ్ళ మీద మొత్తానికి ఆపుని తొక్కాలంటే వీళ్ళే ముఖ్యమైన వ్యక్తులు. వీళ్ళని తొక్కితే బాగుండనే రకంగానే బీజేపీ వాళ్ళ మీద చెడు ప్రచారం చేసింది. ప్రజలకు ఎవరికి కూడా ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఏదో తప్పు చేసిండ్రు అని చెప్తే అవునా తప్పు చేసిండా అంటారు. కానీ ఏమి తప్పు చేసిండు, దాని వల్ల ఏం జరిగింది అనేది ప్రజలకు అవసరం లేదు, ఓటర్లకు అవసరం లేదు. ఇప్పుడు కేజ్రీవాల్ గారిని ఏమంటున్నారు ఢిల్లీలో, ఇప్పుడు సాదిక్ అలీ గారు ఒక డిబేట్ లో మాట్లాడడం జరిగింది. వాళ్ళు పర్సనల్ గా వెళ్ళినప్పుడు ఢిల్లీలో చెప్తున్నట్ట, ఏ ఆద్మీకు हम लोग अच्छा सोचे, इनो लिकर स्कैम में गया, दारू के स्कैम में गया, अब इनो अच्छा समझे, इसको हम लोग अभी वोट नहीं डालेंगे, इस बार बीजेपी को लाएंगे అన్నట్టు. అంటే అర్థమైంది బీజేపీ బలంగా మొత్తానికి వీళ్ళు ఏదైతే లిక్కర్ స్కామ్ లా మునిగిపోయినరు, వీళ్ళు జైలుకు పోయినరు. మనీష్ సిసోడియాని అసలు లెక్కలేదు. ఇప్పుడు ఈ రోజు కూడా
మొత్తానికి కేజ్రీవాల్ దగ్గర ఎంత దొరికింది, మనీష్ సిసోడియా దగ్గర ఎంత దొరికింది, ఏమన్నా దాని రిజల్ట్స్ ఉందా, దాని విచారణ మీరు- ఒక్క ఉందా? నిమిషము సార్ శివలాల్ గారు ఒక్క విషయం అవి ఏం లేవు అవి. సార్ శివలాల్ గారు ఒక్క విషయము, మీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నుంచి కర్ణాటక మొదలుకొని ఢిల్లీ అసెంబ్లీలో ఆపు ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతులతో గురించి మొత్తం మాట్లాడతాం సార్. వినండి, ఈరోజు తెలంగాణలో మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. మీ నాయకులు కూడా తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి నేను గ్యారంటీగా ఉంటాను, మమ్మల్ని ఆదరించండి, గెలిపించండి అన్నారు. ఇక్కడ తెలంగాణలో మీరు ఏ విధంగా హామీలను అమలు చేశారు, 6 గ్యారంటీలు, అది చెప్పాలి. అదేవిధంగా కర్ణాటకలో ఈరోజు అక్కడ ప్రభుత్వం దివాలా తీసే పరిస్థితిలో ఉంది, అదొకటి. ఇంకోటి మీరు ఏదో చెప్తున్నారు, ఈడీ సిబిఐ లాంటి ఆరోపణలతో భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఏమి లోపరుచుకోలేదు, ఒకటి. సాక్షాత్తు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా గారు ఈ విధంగా వస్తుంది, ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి ఈడీ సిబిఐకి చెప్తే వాళ్ళు రిపోర్టు తయారు చేసిన తర్వాతనే వాళ్ళ మీద అరెస్టు 2023లో మనీష్ సిసోడియా గారు అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా 2024 అరవింద్ కేజ్రీవాల్ అయ్యారు. వాళ్ళు అరెస్ట్ అయ్యారంటే అవి కేవలం ఆరోపణలు కాదు సార్. ఇంకొకటి ఈరోజు బలంగా పేర్కొంటున్నాను, ఈరోజు 100 కోట్ల లంచం తీసుకొని లిక్కర్ స్కామ్లో ఇక్కడ ఉన్నటువంటి కవిత గారి ద్వారా సౌత్ ఇండియాని మూవ్ చేసిన వాళ్ళలో ఆపు ప్రభుత్వము, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం ముగ్గురి యొక్క ఈ ఇంటర్లింకప్ ఉందని చెప్పేసి మీడియా ముఖంగా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. దానికి మీరే సమాధానం చెప్పాలి. ఇంకొకటి, ఇది పక్కన పెడితే కవితకు మాకు సార్ లిక్కర్ స్కామ్ లో మాకు భాగం ఉందంటారా? సార్ మీరు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ లాగా బొమ్మ బొరుసు సార్ ఒక్క విషయము, టిఆర్ఎస్ బిఆర్ఎస్ బీజేపీకి సార్ ఒక్క విషయము, సరే సార్ ఓకే సార్, బీజేపీకి ఒప్పందాలు సార్ ఇంకొకటి మీరు సమాధానం చెప్పాలి. ఇంకొక విషయము సార్, ఇంకొక విషయము, ప్రైవేట్ యొక్క వ్యక్తులకు దాదాపు 144 కోట్ల లైసెన్స్ ఫీజు మినహాయింపులు ఇచ్చారు కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బలమైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మనీ లాండరింగ్ అవినీతి మయంతో ఈ రోజు వాళ్ళు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈ రోజు మనం చూస్తున్నాం సార్, న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్ లో సార్ ఒక్క విషయము న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్ లో సాక్షాత్తు మీ ఢిల్లీ సీఎం, మాజీ సీఎం అధ్యక్షురాలు ఉన్నటువంటి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గారి కుమారు సందీప్ దీక్షిత్ గారు కావచ్చు, అదేవిధంగా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఓడిపోయారు. ఈరోజు మా భాజపా అభ్యర్థి పర్వేష్ వర్మ సింగ్ గారు గెలవడం అంటే ప్రజలు ఈరోజు మాకు బ్రహ్మరథం పట్టారు. ఎందుకంటే మేము నీతి నిజాయితీ పారదర్శకత అనేటువంటి పాలన మోదీ గారు కేంద్రంలో ఇస్తున్నారు కాబట్టి గల్లీలో అయినా ఢిల్లీలో అయినా వికసిత్ భారత్ వికసిత్ ఢిల్లీ యొక్క లక్ష్యం నెరవేరాలంటే ఖచ్చితంగా భాజపా రావాలి అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తిని ఓడగొట్టినారు సార్. ఇక్కడ మల్లికార్జున గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైతే 2 పార్టీలు బలంగా ఉంటే అప్పుడు ఐదర్ వాళ్ళు గెలుస్తాం వీళ్ళు గెలుస్తూ ఉంటుంది. కానీ 3వ పార్టీ బలంగా ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఇందాక శివలాల్ గారు చెప్పినట్టు కలిసి వెళితేనే వేరే పార్టీని ఓడించడం అనేది జరుగుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్లో జనసేనతో వెళ్ళి లాభపడ్డారు, జనసేన టీడీపీతో వెళ్ళి మీరు లాభపడ్డారు. దాన్ని గమనించకుండా అహంకారానికి వెళ్ళిన ఏ ఆపు కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ తగిన మూల్యం చెల్లించుకుంది. మీరు గెలిచిన సీట్లన్నీ కూడా ఎక్కువ మెజారిటీతో ఏం గెలవలేదే, చాలా తక్కువ మార్జిన్తో గెలిచారు. నిజంగా వాళ్ళిద్దరు కలిసి వెళ్ళి ఉంటే ఈ రోజున మీకు ఇంత మ్యాండేటరీ వచ్చేది కాదు కదా. అది శివలాల్ గారు అని సార్ నేను ఒక్క విషయం సార్, శివలాల్ గారు ఒక్క విషయం సార్, ఒక్క నిమిషం ఆయన చెప్తారు, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ శివలాల్ గారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ గాని ఆప్ గాని ఇట్లా సీటుల సర్దుబాటు దగ్గర గిట సెట్ అయి ఉంటే ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆప్ కలిపే ఈ రోజు ఢిల్లీలో అధికారంకి వస్తుండే తప్ప బీజేపీ రాకపోతుంటే వీళ్ళ గొప్పలు ఈ రోజు చెప్పుకుంటుండ్రు. ఈ మూడు టర్మ్ గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది అనొచ్చా? ఒకటి సాక్షాత్తు యూపీ సీఎం గా వ్యవహరించినటువంటి అఖిలేష్ యాదవ్ గారు పేర్కొన్నారు. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు సార్, ప్లీజ్ మీకు ఇస్తాను, కంక్లూడ్ ఏమంటున్నారు. ఇప్పటికైనా జ్ఞానోదయం అయిందా కాంగ్రెస్ కి? ఎప్పుడైనా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ గెలిచిందంటాం కంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే బీజేపీకి గెలుపు బావుట వేస్తుందని మీరు యాక్సెప్ట్ చేస్తారా? 100% అండి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఆప్ గాని కాంగ్రెస్ పార్టీ గాని కలిసి పోటీ చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదనేది నేను ఖచ్చితంగా చెప్పడం. ఈ రోజు 2 పార్టీలు కనుక చేసి ఉంటే ఈ ఇబ్బందులు ఉండకపోయేది. రైట్, కంక్లూడ్ చేయండి శివలాల్ గారు. ఎస్ శివలాల్ గారు కంక్లూడ్ చేయండి, మీరు కంక్లూడ్ చేయండి.
అయితే ఇంకొకటి ఏమంటే ఈ రోజు బీజేపీ ఒక స్ట్రాటజీగా పోతుంది. డేగా కన్ను పెట్టి ఎవరిని ఏ రకంగా తొక్కాలనేది మన మహారాష్ట్రలో చూస్తాం, హర్యానాలో చూస్తాం, ఇప్పుడు ఢిల్లీలో చూడటం జరిగింది. వాళ్ళ ఆలోచనలు ఏంటంటే ఇప్పుడు 8 ఎంపీలు వచ్చేసరికి వీళ్ళు మేము చాలా సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని డైలాగ్ కొడుతుండ్రు. కానీ ఇదే నరేంద్ర మోదీ కాకుండా అటల్ బిహారీ వాజ్పేయి, లేకపోతే లాల్ కృష్ణ అడ్వాణి గారు, లేకపోతే మురళీ మనోహర్ జోషి గారు, సుష్మా స్వరాజ్ గారు, వాళ్ళు ఒక దేశం కోసం ధర్మం కోసం ఈ రోజు మీరు చెప్తున్నారు సార్ ఈ మాటలు. శివలాల్ గారు ఆ రోజున అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఎద్దేవా చేశారు మీరు. అందరిలో ఎలాంటి మాటలు మాట్లాడారు మీరు? ఈ రోజునేమో వాళ్ళు ఉంటే మంచోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు కాదు అని మీరు ఇప్పుడు అంటున్నారు. ఆ రోజున ఎంత నవ్వుల పాలు చేశారు చెప్పండి మీరు పార్లమెంట్ లో. అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఏమన్నా గౌరవం ఇచ్చారా మీరు? లక్ష్మీనాథ్ గారు వాజ్పేయి గారికి మా రాజీవ్ గాంధీ గారే ఎంబడుండి తీసుకుపోయి ఆపోజిషన్ లీడర్ అయినా యాడ్ చేసి తీసుకుపోయి యుఎస్ లో ఆయనకు హార్ట్ సర్జరీ చేపించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అటల్ బిహారీ వాజ్పేయి గాని, మురళీ మనోహర్ జోషి గాని, ఈ లాల్ కృష్ణ అద్వానీ గాని, సుష్మా స్వరాజ్ గారికి బీజేపీ పార్టీ దేశం కోసం ధర్మం కోసం ఒక సిద్ధాంతంగా ఉండే పార్టీ. కానీ ఈ రోజు మటుకు అమిత్ షా, నరేంద్ర మోదీ ఇంకా మిగతా వాళ్ళు కలిపి ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వాలను కూలగొట్టాలి, మన కోట్లు ఉండాలనే రకంగానే ఉన్నది తప్ప వేరే దీన్ని బట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధినాయకం గాని, అటు ఏఐసిసిలో ఉన్న అడ్వైజర్లు గాని, లేకపోతే మొత్తం ఏఐసిసి అధ్యక్షుడు గాని, ఇటు రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాని ఖచ్చితంగా కార్యకర్తలకి సముచిత స్థానం కల్పించి, కార్యకర్తలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి కరడు కట్టిన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల. తర్వాత ఈ జంపు జలానీలకు కానీ ఇటువంటి వాళ్ళకి ఇస్తే ఇటువంటి పరిస్థితులే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ రోజు రేపు రాబోయే ఏ ఎలక్షన్స్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే దీని మీద రివ్యూ మీటింగ్ పెట్టాలా. వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ మనకు లోపాలు ఉన్నాయి అనేది ఆ లోపాలను సవరించుకోవాలి. రైట్, కంక్లూడ్ చేయండి మల్లికార్జున గారు. సార్ ఒక్క విషయము, ఈరోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మీకు ఒక సీటు కూడా రాలేదు కాబట్టి ఆ మాత్రం ఆక్రోశం ఉంటుంది, ఆరోపణలు చేస్తుంటారు, అది రాజకీయంగా అది సహజమే. మేము ఒకటే చెప్తున్నాం సార్, ఈరోజు మీడియా వేదికగా ఈరోజు మాకు ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి గల కారణం ఏంటంటే గత 3 సార్లు వరుసగా చేసినటువంటి కాంగ్రెస్ వైఫల్యాలు, అవినీతిమయం కావచ్చు, అదేవిధంగా ఆప్ యొక్క ప్రభుత్వం చేసినటువంటి అవినీతిమయము, మనీ లాండరింగ్ పరిపాలన కావచ్చు, అసమర్థ పాలన కావచ్చు. ముఖ్యంగా మా భాజపా మేనిఫెస్టోతో ప్రజల్లో గుండెల్లోకి చొచ్చుకుపోయింది. ఎలాగైతే మోదీ గారు 10 సంవత్సరాల హయాంలో ఏ విధంగా అయితే వెల్ఫేర్ మెకానిజము, గ్రోత్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్ తీసుకొచ్చి ఈరోజు వికసిత్ భారత్, వికసిత్ ఢిల్లీ వస్తేనే మనకు ఢిల్లీ కూడా ఒక డెవలప్మెంట్ జరుగుతుంది. అక్కడ ముఖ్యంగా యమునా నది కాలుష్యంని తగ్గిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు పేర్కొనడం జరిగింది సార్. ముఖ్యంగా ఒకటి చెప్తున్నాం సార్, మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాలను కూడా ప్రజలు అక్కడ క్షుణ్ణంగా చేశారు. ఏ ప్రభుత్వం వస్తే మనకు మంచి జరుగుతుందో ఆ ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. 98లో ఎప్పుడో మీకు అవకాశం ఇచ్చారు, ఇప్పుడు వరకు ఇవ్వలేదు కాబట్టి మీకు ఒకసారి ఇచ్చారు. మీరు ఇప్పటికైనా కూడా ఢిల్లీకి సంబంధించి ఎప్పటి నుంచో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఈ పొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు అరికట్టాలి. లేకపోతే మళ్ళీ మీకు చూసారే లేదో ఆపోజిట్ వస్తుంది. మా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ట్విట్ వేదికగా మాట్లాడడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఇండియా మొత్తంలో కార్యకర్తలు కావచ్చు, గుడ్ గవర్నెన్స్ ఇచ్చినటువంటి గుడ్ ప్రభుత్వం, వెల్ఫేర్ ప్రభుత్వంతో ప్రజలు పట్టం కట్టారు. వాళ్ళ రుణాన్ని మేము తీర్చుకుంటాం, ఢిల్లీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈరోజు ఒకటే చెప్తున్నాం శివలాల్ గారికి కూడా, రాజకీయంగా విభేదాలను పక్కన పెట్టి సంక్షేమం కోసం మీరు సలహాలు ఇవ్వండి, ప్రతిపక్ష హోదా కలిగినటువంటి పార్టీ పరంగా హుందాగా మీరు నడుచుకోండి. అంతేగాని భారతీయ జనతా పార్టీ మీద, అదేవిధంగా అందరి మీద విద్వేషం చిమ్మకుండా ప్రజల కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, ధన్యవాదాలండి మల్లికార్జున గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి శివకుమార్ లాల్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ ఢిల్లీ ప్రజలు బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టారు. టోటల్గా ఉన్న 70 సీట్లో 48 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటే 22 సీట్లు ఆప్ కైవసం చేసుకుంది. ఖాతా తెరవని పరిస్థితుల్లో కాంగ్రెస్ మరి ఉండిపోయిందంటే దాన్ని ఒకసారి పునర్సమీక్షించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. గెలుపు వచ్చినంత మాత్రాన బీజేపీ కూడా బాధ్యత ఎరిగి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఢిల్లీ ప్రజలకి ఎప్పటి నుంచో ఉన్న అతిపెద్ద సమస్య యమునా నది కాలుష్యం కానీ, లేదంటే అక్కడ ఉన్న ఓజోన్ పొరకు సంబంధించిన కూడా ఢిల్లీ మొత్తం కూడా కాలుష్య కోరల్లో చిక్కుకుపోయి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ పనులు చేస్తే ఆ సమస్యని పరిష్కరించే దిశగా బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం నడుం బిగించి ముందుకు వెళితే తద్వారా
ఢిల్లీ ప్రజల యొక్క మన్ననలు పొందగలుగుతారు. ఎవరైతే మన్ననలు పొందగలుగుతారో వాళ్ళకే ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారు. లేకపోతే ఎంత పెద్ద పార్టీ అయినా, ఎంత గొప్ప పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా, ప్రాంతీయ పార్టీ అయినా కొమ్ములు విరగొట్టి కింద కూర్చోబెడతారు ప్రజలు. దానికి ఎన్నో ఉదాహరణలు మనందరికీ కూడా తెలుసు. మరి చూడాలి, రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ ఢిల్లీలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తుందో లేదో చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.